ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీ స్నాక్స్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళి వస్తారు కదా! వాళ్ళకి వెరైటీ స్నాక్ అయితే ఇలా రెడీ చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని రాయల్ పలారం అని అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ 1 కప్ పెసరపప్పు, 1 కప్ శనగపప్పు వేసేసి వాటర్ వేసేసి నానబెట్టి పెట్టుకోవాలనమాట. ఇక్కడ స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టేశాను. పాన్‌లో 1 గ్లాస్ వాటర్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసి మనకి ఈ వాటర్ మరిగే టైంకి మనం బియ్యం పిండి అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇలా 1 గ్లాస్ బియ్యం పిండి ఫస్ట్ వేస్తున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి హాఫ్ గ్లాస్ బియ్యం పిండి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా మనకి రాయల్ పలారం అనేది సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. దీన్ని పిండి ఉప్పడం అని అంటారండి. ఇలా పిండి ఉప్పితే మనకి బియ్యం రొట్టె కూడా చాలా బాగా వస్తుంది. ఇలా రాయల్ పలారం చేస్తే కూడా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి ఉప్పడం ఇలా ఉప్పుకుంటే మనకి చక్కగా వస్తాయన్నమాట ఏవి చేసినా. ఇక్కడ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత మూత తీసేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం హ్యాండ్తో మంచిగా పిండిని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ తోటి చపాతీ పిండిలా రెడీ చేసేసుకోవాలి. వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం రెడీ చేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రం చూసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ అయినా కూడా బాగోదు. కొద్దిగా చల్లుకుంటూ మనం ఈ పిండిని అయితే రెడీ చేసేసుకోవాలి. ఈ రాయల్ పలారం చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్లోకి, మార్నింగ్ టిఫిన్లోకి, స్నాక్స్లోకి ఎప్పుడు తీసుకున్నా ఈ రాయల్ పలారం చాలా బాగుంటుందన్నమాట. ఈ పిండి అనేది ఈ విధంగా కలపడం ద్వారా మనకి రాయల్ పలారం అనేది ఈజీగా వస్తాయి. చూస్తున్నారా? ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ పిండిని అయితే మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అయితే సరిపోయాయి. కావాలి అంటే కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పిండిని ఇట్లా మిక్స్ చేసేసుకుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పిండి మిశ్రమాన్ని తీసేసుకొని మన హ్యాండ్కి అరిచేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ మనం చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా? ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్తో హ్యాండ్కి మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం చిన్న రాయల్ పలారం అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న సైజ్ పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేస్తే మనకి బాల్స్ అనేటివి రెడీ అయిపోతుంది. పిల్లలు బాల్స్ అంటారు, రాయల్ పలారం అని మనం అంటాం. రాయల్ పలారం అంటే ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం పేషెన్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా నేనైతే అన్ని రాయల్ పలారం అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా అన్ని రాయల్ పలారం చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, అన్నీ ఒకే సైజులో. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకోవాలో కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టాను. బాండీ గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఇక్కడ పైన జల్లెడ ఉంది కదా, ఈ హోల్స్ ఉన్న జల్లెడకి ఆయిల్ అనేది అప్లై చేసేసి ఇప్పుడు మనం చేసిన రాయల్ పలారం ఉంది కదా, ఆ రాయల్ పలారాన్ని మొత్తం జల్లెడ పైన వేసేయాలన్నమాట. ఇలా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. లేదా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్లో కూడా ఆయిల్ అప్లై చేసి వీటిని గుంతలలో వేసేసి ఉడికించుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం ఆయిల్ కూడా కొద్దిగా వేసేయాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీనిపైన మూతతోటి క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇది
ఉడికిపోతుందన్నమాట. మినిమం 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే పడుతుంది మనకి. మధ్యలో ఒకసారి తీసి చూడాలి, ఉడికిందా లేదా తీసి చూస్తే మనకి ఇలా ప్రెస్ చేస్తే మనకి పిండి అనేది మెత్తగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. మెత్తగా ఉంది. మళ్ళీ నేను క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తానన్నమాట. అప్పుడు మనకు రాయిల పలారం అనేది రెడీ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చూసారా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాయిల పలారం అనేది ఉడికిపోయిందనమాట. ఇప్పుడు పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇది వాటర్ అన్ని తీసేసి మిక్సీ జార్లో వేసేసి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టేసి ఇక్కడ పోపు కోసం తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం పెసరపప్పు శనగపప్పు పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అది కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే యాడ్ చేసేసుకొని వీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా ఇవి మంచిగా ఫ్రై అవుతాయి, క్రిస్పీనెస్గా కూడా వస్తాయన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా ఉంటుంది. రాయిల పలారం కోసం ఇప్పుడు మనం సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే కావాలి దీనికి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఈ టైంలో వేస్తే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. పప్పుతో పాటు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీనెస్గా కూడా వస్తాయి. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది రాయిల పలారం అనేది. మీరు కొత్తగా వింటున్నారా? కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా వింటున్నట్టే తెలిసిన వాళ్ళైతే ట్రై చేసి చెప్పండి, తెలియని వాళ్ళు ట్రై చేసి చెప్పండి. తగినంత సాల్ట్ కూడా మనం ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. నేను నాన్ స్టిక్ దాంట్లో చేశాను కాబట్టి అడుగు అనేది ఏమంటలేదు, కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఈ పప్పు పచ్చిగా ఉంది కదా, ఆ పచ్చిగా పోయి మనకి క్రిస్పీనెస్ రావాలి. అలా కలుపుతూ ఉంటే ఇది రాయిల పలారం అనేది మనకి రెడీ కావడానికి వస్తుంది పప్పుది. ఇవి మంచిగా క్రిస్పీనెస్ వచ్చాక రాయిల పలారం ఉడికించుకున్నాం కదా, ఆ రాయిల పలారం అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను అక్కడ ఆయిల్ యాడ్ చేశాను కదా, ఆయిల్ యాడ్ చేయడం ద్వారా మనకి అతుక్కోకుండా రాయిల పలారం కుల్లాగా వచ్చాయి. ఈ విధంగా యాడ్ చేసేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని. సూపర్ టేస్టీగా ఉంటుంది, యమ్మీ. అలాగే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవచ్చు, డిన్నర్ అలాగే ఈ టిఫిన్లోకి కూడా తీసుకోవచ్చు. టైం టేకెన్ రెసిపీ అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా ఉంటుంది. మనం శనగపప్పు పెసరపప్పు వేసాం కదా, అందుకే కొంచెం క్రిస్పీనెస్గా కూడా వస్తుందన్నమాట. సూపర్ టేస్టీ రాయిల పలారం రెడీ అయిపోతుంది. చూస్తున్నారా ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది కదా. మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అమ్మమ్మల కాలం లాంటి రాయిల పలారం మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే మనకి రాయిల పలారం అనేది రెడీ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మరి మీరు నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీరు ఈ రాయిల పలారాన్ని ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అలాగే మంచి వంటలతో మీ ముందు ఉంటాను. ఇదే మధ్యాహ్నం 12:15కి ప్రతిరోజు మీ ముందుకు కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. రాయిల పలారం సూపర్, ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి, కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి.
మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.